రాయలసీమ కరువుకు సిగ్నేచర్ ట్యూన్ లాంటిది విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట కావ్యం. చిన్న కావ్యమైన ఇందులో కల్పన లేదు, వాస్తవం ఉంది. రాయలసీమ కరువు కన్నీళ్ల బాధ ఉంది. అయితే తెలుగు సంతకం కార్యక్రమంలో ఈ పెన్నేటి పాట నేపథ్యాన్ని, ఈ పద్యాల అర్థాన్ని సమగ్రంగా వివరించాను. దాంతోపాటు విద్వాన్ విశ్వం గారి సాహితీ విశ్వరూపాన్ని కూడా ప్రస్తావించాను. చాలామంది ప్రేక్షకులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, పెన్నేటి పాట పద్యాల అందం తెలియాలంటే పద్యాలే విడిగా చదవాలి. కాబట్టి ఆ పద్యాల్లో కొన్ని మీకోసం. కలమ పాలికల ఆలల మేలిపాటల జుమ్మని మ్రోయు మించుల సితారు, తెనుగు పెద్దన్నల గొనబు పల్కుల గుబాళించిన జాజి మల్లెల గుడారు, జిలుగు జరీ బుటావలువ సింగారింపు మెలకువలూర్చు నిగ్గుల కొఠారు, తలకు మించిన సత్యముల లోతులను చీల్చు చనువోవు తెల్వి అంచుల కఠారు, కడిది మొనగాని ఎడద చిక్కనకు పేరు, కటికరాలను కవ్వించి గజ్జె కట్టి చిందు ద్రొక్కించు మాయల జిలుగు తేరు కలదు రాయలసీమ పచ్చల బజారు, అచట ఒకనాడు పండె ముత్యాల చాలు, అట ఒకప్పుడు నిండె కావ్యాల జాలు, అచ్చట ఒకప్పుడు కురిసె భాష్యాల జల్లు, విరిసెనట నాడు వేయంచు విచ్చు కత్తి, ఇది గతించిన కథ వినిపింతునింక నేటి రాయలసీమ కన్నీటి పాట, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు, అదే పెన్న నిదానించినడు విదారించు నెదన్ ఒట్టి ఎడారి తమ్ముడు, ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పినాకిని, ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు, అదే పెన్న నిదానించినడు విదారించునెదన్ ఒట్టి ఎడారి తమ్ముడు, పారచేబట్టుకుని వంగి చీరుదనుక, ఇట్టె చెమ్మట కాలువ కట్టుదనుక, ఇసుక పాతర లోతులకేగుదనుక, నీకు కనిపించది ఏటి నీటి చుక్క, కుండపోతల వానలు కురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పడుకొనును ఈ నేల దిన్నె మీద, చిటపట వానలకే ఒక్కట నోరున్ తెరిచి, నురుగు గ్రక్కు కొనుచు ఉత్కటమై దరులొరసి రటుత్కటు ప్రవాహముల నింగికై పరువెత్తున్, జఠరలుటజ్జశకమై కర్మటులై దరిచేరు జీవరాసుల మృంగున్, హఠమెంతని ఇది చేయని హఠాత్ కఠోర క్రియా విహారము కలదా, కాని ఈ ఏటి నీటిలో కమ్మదనములూరు చుండును, దోసిట ఒక్కమారు పుక్కిలించిన చాలు నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు, గుండె జలధరింపచేయు రండతనముడుల్చివేయు ఖండితవాదిని చేయును దండి తల్లి సుమ్మీనది, కండలేక ఎండిపోయి బెండు వారినా సరే, తిండి లేక తుండులేక పండవారినా సరే, నిండు మనసు నిజాయితీ పండు వయసు పట్టుదల దండి చేయి ధర్మదీక్ష పండించును గుండెలలో, రెండు చేతులెత్తి దండము తల్లి అని, దండలతో నీరెండ నిలిచి కొలిచి పొండు, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో, ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, వంతలతో చింతలతో కంతలు వడిపోయెనో, సంతు కోసమేడ్చి గొంతు కారిపోయెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయెనో,
ఈ ఏటి కాల్వలోతుల పాయలుగా పారు నీటి ప్రతి బొట్టున నీ ఛాయల రైతుల నెత్తుటి ఛాయలు సమ్మిళితమై విచారముగొల్పున్. ఈ ఏటి దరుల దిన్నెల పాయక తిరుగాడు నక్కబావలె ఎప్పుడున్. వేయారు పింగులిచ్చటనే అంత్యక్రియల బొందు ఎప్పటికప్పుడే. సురగరుడోరగ విద్యాధర కిన్నెర సిద్ధ సాధ్య దైవత తరుణీ చరణారుణ పంకేరుహవర రేఖలు లేవు వట్టి వరడులె తిరుగున్. నాగ కన్యకలి చట కన్పడరుగాని నాగుపాములు చకచక సాగుని చట. గరుడ గంధర్వ కామినుల్ కానబడరుగాని బొంతగద్దలు గుంపుగట్టుని చట. ఏలాల తాజాల డోలి కలిటలేవు తిప్పతీగలె తల తిక్కగాని. తరుణ ప్రవాళల తాకుంజములు లేవు రేణగంపల పొదరిండ్లెగాని. లలిలవంగ కుడుంగలాలిత్యములు లేవు తుమ్మతోపుల ముండ్లదొరులెగాని. నారికేళాది వనాంతరస్థలి లేదు చిట్టీత డొంకల చేటెగాని. ఇట గులాబీలు తలసూపవెపుడు వట్టి తంగెడుల్ బోధ గడ్డిగాదములె పెరుగున్. సరస సుకుమార తృణ సమాచ్చదము లేదు పాడు పల్లెరుగాయల బీడెగాని. సుకపిక శారికారవ రుచుల్ వినిపింపవు గూబముల్గులొక్క తరి గుండె పీల్చును. దిగుల్వడ చేయును తీతువుల్ సముచ్చుక వృక జంబు కమ్ములు మతుల్ సెడగుయ్యిడు వల్ల కాడు పెన్నకు ఇరుగట్టులందు. పులినస్తలి పుర్రెలు పండు మెండుగన్. బల్లులు తొండలు ఎలుకలు పిల్లులు కుక్కలును చెవుల పిల్లులు కొల్లల్. కొల్లలు తేళ్ళుంజర్రులు ఇల్లు వాకిలి ఇది పణీంద్రులకెల్లన్. పుట్టలు గుట్టలు గుట్టలు పట్టెడు పట్టెడు నిజమ్ము పాపరకాయల్. పుట్టెడు పుట్టెడు చులుకులు కట్టా ఇది ఏటి ఏటి గట్టు తమ్ముడా. నిట్రాళ్లకు చెట్రాళ్లకు బెట్రాళ్లకు కొదువలేదు బిసబిస నడువన్. కుట్రెళ్ళి వచ్చు నీతల పేట్రేగును సుమ్ము ముందు వెనుకల్ కనుమా. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ aidatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.